పేరు వెంకటరమణ. ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ 2019 ఆళ్ల రామకృష్ణారెడ్డి సమీప టీడీపీ అభ్యర్థి లోకేష్పై 5,300 మెజార్టీతో గెలుపొందారు. ఇప్పుడు జరగబోయే 2024 ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు అనేది ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. పేరు? నా పేరు కందుకూరి నరసింహారావు అండి. ఇక్కడ మంగళగిరిలో ఎలా ఉంది? ఇక్కడ నేను హైకోర్టు అడ్వకేట్ని. ఓకే మేధా సంఘ రాష్ట్ర అధ్యక్షుని కూడా. ఓకే. సంచార జాబితా స్టేట్ వైజ్ కి లీగల్ కన్వీనర్ గా ఉన్నాను. ఓకే. మంగళగిరిలో అంటే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన చూస్తుంటే ఇది వరకు మేము ఆయన రావాలని చెప్పేసి 101 ఎమ్మెల్యేల వరకు, ఎంపీలు 22 వరకు రావడం మీకు చాలా ప్రయత్నం చేసాం, గెలిపించుకున్నాం, అంత చేసాం. అయితేనంటే మా మేదర కులాన్ని నెక్స్ట్ చేరుస్తా అని చెప్పేసి కూడా ఇదివరకు మాట ఇవ్వడం కూడా జరిగింది మేదర బీసీ జనగర్జనలో. అది కూడా మేము నమ్మి ఆయన ఓటు కూడా వేసాం. కానీ ఆయన తేడా వచ్చేసరికి ముడిచి చూపించారు మాకు ఇప్పుడు కూడా. నెక్స్ట్ మొన్న కూడా నేను లీగల్గా నేను కంప్లైంట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద. సిఐ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి గారికి వెయ్యాలా, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వెయ్యాలంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే మాకు బీసీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయలేదు, ఎటువంటి ఫెడరేషన్ కూడా ఏర్పాటు చేశాడే కానీ వాళ్ళని అడుగుతుంటే నవరత్నాల్లో ఎత్తుకోమంటారు. అది కరెక్ట్ కాదండి. అందులో మా మేదర కులానికి సంబంధించిన ఒక ఫండ్ ఉంటుంది స్కిల్ డెవలప్మెంట్ లో కూడా. ఆ స్కిల్ డెవలప్మెంట్ లో కూడా ఇచ్చినటువంటి ఫండ్ ఏమైంది మాకు అడుగుతానికి వెళ్తే స్కిల్ డెవలప్మెంట్ లో ఫండ్ అయిపోయింది అంటున్నారు. ఫండ్ అయిపోవడం ఏంటంటే వచ్చి కూడా ఎన్ని సంవత్సరాలు అవుతుంది అన్న. సో ఇది కరెక్ట్ కాదు విషయం. అయితే ప్రజెంట్ అయితే ఏపీ మొత్తం మీద మన మంగళగిరే కదా సార్, ఏపీ మొత్తం మీద కూడా చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత బాగా కనబడుతుంది. ఇంకో ఉదాహరణ తీసుకోవాలంటే మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎలక్షన్లో కూడా చూసుకుంటే కేసీఆర్ గారు పరిస్థితి ఏంది, కాంగ్రెస్ పరిస్థితి ఏముందో అర్థమవుతుంది. సో ఏదో నమ్మించి మోసం చేస్తే తర్వాత వాళ్ళ యొక్క ఇదే అవుతుందండి. నా అభిప్రాయం ఇది సార్. అయితే ఇప్పుడు లోకల్ గా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు వైసీపీ నుంచి. అవును సార్. లాస్ట్ టైం మా లోకేష్ గారు పొడి టీడీపీ నుంచి. ఈసారి ఎవరు వస్తారంటారు ఇక్కడ? ఆర్కే గారి విషయం వస్తే సార్, నేను మా కమ్యూనిటీ గురించి కూడా ఆయన చాలాసార్లు కలిశానండి. కలిస్తే ఆయన ఎట్లా చూస్తున్నారంటే ఈ రాజకీయ నాయకులు మా బీసీఎస్సీ మైనారిటీ వాళ్ళందరూ ఓటు బ్యాంకింగ్ గా చూస్తున్నారు తప్పించి అరే వీళ్ళకి న్యాయం చేద్దాము, వీళ్ళకి ఏదో చేసి పెడదామని ఆలోచన ఎవరికి లేదు సార్ ఇంకి. సో నాకు తెలిసినంత వరకు చాలా వరకు నారా లోకేష్ గారికి చాలా మంది ముగ్గు చూపిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇదైతే కనుక ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి కూడా మేము చాలా వరకు స్పందించాం. ఆయన రావాలని చాలా కృషి చేసి అంత చేసి పెట్టాం, అంత బాగానే ఉంది. తేడా వచ్చేసరికి ఆయన అధికారం వచ్చిన తర్వాత నుంచి మా ఏదో వార్తల్లో వాట్సాప్ లో చూస్తున్నాం తప్పించి వాళ్ళ వర్గాలకు తప్పించేసుకోవడం తప్పించి బీసీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయలేదు. అది సార్ నా అభిప్రాయం అది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రైట్. ఈసారి మంగళగిరిలో ఎవరు వస్తే బాగుంటుంది సార్? ఎందుకంటే సార్ పని బాగాలేదంటారా? ఏ విధంగా అంటే ఏ విషయంలో? ఇలా సంక్షేమ పథకాల్లో మేమే నెంబర్ 1 అన్నారు కదా. ఏం పథకాలు అయ్యి ఎవరి కోసం? జనాల కోసం, మా కోసం, కోసం, మా కోసం కాదు, మీకోసం కదంటారా? అమ్మా మీ పేరు? ఎలా ఉందమ్మా జగన్ గారి పరిపాలన? బాగానే ఉందా? ఈసారి వస్తారా? బాగా వస్తారు సార్. ఓకే. ఎవరు వస్తారమ్మా? ఏం బాగుంది మనకు తెలియదు నాన్న. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? బాగానే ఉంది, ఇదే పరిపాలన బాగానే ఉంది. పర్వాలేదా? సరేనమ్మా. మీ పేరు? ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? పథకాలు బాగానే ఉన్నాయి, అందరి ఫీల్ అవుతున్నారు. డెవలప్మెంట్ గురించి ఏమన్నా చూడాల్సిందే, ఇంకా చూడాల్సిందంటారా? ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఎవరు వచ్చినా ఒకటే అండి, ఎవరు వచ్చినా పని చేస్తే చాలు, మాకు పని చేస్తే చాలు అంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా ఎవరు వస్తారు అనుకున్నారు? లోకేష్ టీడీపీ. ఎందుకని? ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఇల్లు అన్ని పీకేసి అవి పీకేసి ఇల్లు ఏమి ఇవ్వలేదంటారా? అలా రామకృష్ణ గారు పట్టించుకోవట్లేదు అంటారు ఇక్కడ? ఏమీ లేదు. సార్ మీ పేరు? రాజేష్ అన్న. ఎలా ఉందండి సార్ మంగళగిరిలో ఎవరు వద్దాం ఉన్నారు? మనం ఆ లోకేష్ వచ్చింది అన్న. లోకేష్ వస్తారా? వాళ్ళ నాన్నగారు 2 సార్లు ఎక్కారు కదా ఇక్కడ. ఎక్కినా సరే ఏముంది, ఇక్కడ రోడ్డు వెల్లింగ్ లో అన్నీ పోతాయి అన్నారు. ఇక్కడ వ్యాపారాలు కూడా అంత లేవు, పట్టించుకున్న వాళ్ళే లేరు. పట్టించుకోవట్లేదా? ఓకే, థ్యాంక్ యూ. నాకైతే నచ్చలేదండి. నచ్చలేదు. ఎందుకని?
ఆయన అన్ని రేట్లు పెంచాడు. మాలాంటి వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు బతకాలంటే చాలా కష్టంగా ఉంటది. చాలా కష్టం ఉంది. మేము కూలి చేసుకొని బతికినాము. అది ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది మరి ఈసారి వస్తే చంద్రబాబు వస్తాడని అనుకుంటున్నాను. అనుకుంటున్నారా? ఓకే అమ్మ, థ్యాంక్ యూ. లోకేష్ గారు వస్తారు. లోకేష్ గారు వస్తారు. ఎందుకని? దానిలో ఉంది వాతావరణం మారుతుంటది. వాతావరణం లాస్ట్ 2 times ఈ నెగ్గారు కదా. అది ఏదైనా పర్లేదు. రామకృష్ణ గారు ఎలా చేశారు ఇక్కడ? ఏంటి రామకృష్ణారెడ్డి చేశారు కదా. ఏదైనా లోకేష్ గారు వస్తారు. లోకేష్ గారు వస్తారు బట్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఓటెవరికి వేస్తారు? మీరు ఓటేస్తారు కదా, ఎవరికి వేద్దాం అనుకున్నారు? టీడీపీ, వైసీపీ, జనసేన? టీడీపీ. ఎందుకని? అంతేనా? మళ్ళీ ఇప్పుడు పరిపాలన అయితే బాగానే ఉంది. బాగానే ఉందా? ఏంటంటే పథకాలు బాగా ఇస్తున్నాడు. పథకాలు బాగానే వస్తున్నాయి, ఇబ్బంది పడే పనే లేదు. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఇబ్బంది అంటే ఒక పని వాళ్ళకి లేదని ఒక ఇసుక ఒకటి, అది దానివల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం. తాపని మేస్త్రులు ఉంటారు కదా, దానివల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను. దాన్నే కొద్దిగా మార్పిస్తే బాగుంటది అని ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అప్పుడున్న రేట్లు వేరు, ఇప్పుడు ఉన్న రేట్లు వేరేగా ఉంటది. అది ఎందుకంటే ఇప్పుడు తాపని మేస్త్రులు అందరూ ఇప్పుడు పని లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఓన్లీ ఇసుక వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇసుక ఎందుకంటే ఆ రేట్లు పెరిగిపోయినాయి, రేటు పెరిగింది కాబట్టి కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పరిపాలన మట్టుకు అయితే బాగానే ఉందండి. అది ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళు ఇది వచ్చి అది వచ్చి అది అంటున్నారు. అప్పుడు లేదు ఇప్పుడు చేస్తామని అంటున్నారు. అప్పుడు ఎందుకు చేయలేదు? ఏది చేసినా ఎవరు వచ్చినా సరే అప్పుడు ఉన్నారు కదా. అప్పుడు ఉన్నోళ్ళు ఈ రోజు ఈయన చేస్తున్నాడని చెప్పేసి నేను చేస్తాను ఎగబడి వస్తున్నారు. ఆ రోజు పదవిలో ఉన్నట్టు ఆ రోజు ఎందుకు చేయలేదు? మనకి 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, తల్లి పిల్ల కూడా కానుకోలేకపోయాం. అప్పుడు లేదు ఇప్పుడు వచ్చి నేను అది అని అంటున్నారు. మీ పేరేమన్నారు? నా పేరు అప్పలరెడ్డి. ఏం చేస్తారు మీరు? మామూలు వర్క్, మొక్కల వర్క్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ప్రభుత్వం మాత్రం మారాలనుకుంటున్నారు. ఎందుకని? పరిపాలన సరిలేదు. ఎటువంటి పరిపాలన కావాలి? సంక్షేమ పథకాలు బాగా ఇస్తున్నాం అంటున్నారు కదా. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అంటే ఒక దాంట్లో ఇస్తున్నాడు, 4 ఇట్లు తీసుకుంటున్నాడు. అది ఎవరు తెలుస్తుంది? మాలా కష్టపడే వాళ్ళు తెలుస్తుంది. ఓకే, అది ఆ వెళ్ళు తెలుసు కాబట్టి మారాలనుకుంటున్నాం. అది చూస్తానే ఉన్నాం. ముందు మీద అంతా మళ్ళీ 30 రూపాయలు పెంచేసాడు లెక్కర్ల మీద. ఒక్కసారి 30 రూపాయలు అంటే అది ఎంత మటుకు? ఇటు తీసుకెళ్ళి అటు ఇస్తున్నాడు అంతే. ఓకే, ఇంకా ఫ్రీ ఏమున్నాయి ఆడ? ఇక్కడ ఆళ్ళ రామకృష్ణ గారు లాస్ట్ టైం 2 times ఎగ్గారు కదా. లేదండి, అసలు ఆయన అయితే అసలు గెలవడు. లోకేష్ గారిని గెలుస్తారంటారు ఈసారి? గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. వస్తారు ఇక్కడ మంగళగిరిలో? ఏమో చెప్పలేమంటారా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన ఏమో చెబుతా, పనులు లేవు, పాలు లేవు, ఏం లేవు. పనులు లేవంటారా? ఎందుకు లేవంటారు పనులు? ఇసుక ప్రాబ్లం, వానరుల దగ్గర కూడా డబ్బులు లేవు. ఓకే, ఇక్కడ లాస్ట్ టైం లోకేష్ గారు ఓడిపోయారు కదా టీడీపీ నుంచి. వస్తారండి ఈసారి ఇక్కడ? రావచ్చు, లోకేష్ గారు టీడీపీ రావచ్చు. ఓకే సార్, మీ పేరు? ఆనంద్ గారు. ఏం సార్ ఈసారి ఎవరు మంగళగిరిలో? మంగళగిరి లోకేష్ గారు రావాలి. ఎందుకని? ఎందుకంటే పనులు లేవు, లేదు, డబ్బులు లేవు. చాలా మంది సెంటర్కి వీళ్ళందరూ ఎవరు ఉండేవాళ్ళు కాదు. చంద్రబాబు వచ్చిండే, జగన్ వచ్చిన వల్ల ఇదంతా ప్రాబ్లం. మరి జగన్ గారు ఉచిత పథకాలు ఇస్తున్నారు, మీద మీ మాట ఏంటి? ఉచిత మన కాడ డబ్బులు తీసుకుని వాళ్ళు మనకే పెడతారు, ఇంకేముంది. అది సరే అండి, థ్యాంక్ యూ సార్. మీ పరిపాలన బాగుంది. నెంబర్ 1 వర్క్ చేస్తున్నాడు. నెంబర్ 1 వర్క్ బాగుంది. గుడివేళ కొన్ని వేల పేదలకి ఫ్లాట్ ఇచ్చాడు. పరిపాలన బాగానే ఉంది, కానీ కార్మికులకు అనేది ఒక గుర్తింపు అనేది లేదు. అది ఇప్పుడు అందరికి చూస్తున్నాడు, కానీ ఒక టాబింగ్ మేస్త్రికి కానీ, ఒక రాడ్ బిల్లింగ్ మేస్త్రికి కానీ, ఒక చెక్క మేస్త్రికి కానీ కూలి పని చేసుకునే వాళ్ళకి ఏది ఆదాయం లేదు. మంగళగిరి ఎవరు వస్తారు ఈసారి? మంగళగిరిలో లోకేష్ రావాలని కోరుకుంటున్నారు. లోకేష్ గారు రావాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. మంగళగిరిలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఆర్కే వస్తారా? ఓకే, ఎందుకండి? అంటే ఈ లోకల్ జనాలు సరిగ్గా చేయట్లేదు అంటున్నారు.
ఇంకా డెవలప్మెంట్ లేదు, సంక్షేమ పథకాలు తప్ప అంటున్నారు. కరోనా వల్ల ఉంది కదా, ఆ? కరోనా ఉంది కదా. అంటే కరోనా మన ఒక్కటే అన్ని దేశం మొత్తం. మన రాష్ట్రంలో లేదు కదా, అన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా. అంటే సంక్షేమ పథకాలు డబ్బులు వస్తున్నాయి కదా, డెవలప్మెంట్ ఎందుకు రావట్లేదు అంటారు? జరిగింది ఒకటో 2 years బ్లాక్ అయింది కదా. అమ్మా మీరేమంటారు? జనసేన అనుకుంటున్నారు. ఇక్కడ లాస్ట్ టైం జనసేన వాళ్ళు ఇచ్చారు కదా, సిపిఐకి ఇచ్చారు కదా. ఈసారి ఇక్కడ లోకేష్ గారు పోటీ చేస్తారనుకుంటున్నారు టీడీపీ నుంచి. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తారు కదా, మీరు టీడీపీని సపోర్ట్ చేస్తారా? చేస్తారా? ఓకే. ఎందుకంటే డెవలప్మెంట్ ఉండేది కాబట్టి. డెవలప్మెంట్. ఓకే, థ్యాంక్ యూ అండి. జగన్ గారు వస్తారంటారా? వస్తారా? ఎందుకు వస్తారనుకుంటున్నారు ఈసారి? ఎందుకు వస్తారండి? ఇంకేం చెప్తాం, అంటే సంక్షేమ పథకాలు లేకపోతే డెవలప్మెంట్ చూసా? బాగానే చేస్తున్నారు కదా పథకాలు అంటే. అంటే జనాలు ఏమన్నా పథకాలు ఒకటి సరిపోదుగా, డెవలప్మెంట్ చేయాలి కదా, రోడ్లు సరిగ్గా లేవు. చేస్తారులే, మధ్యలో కరోనా వచ్చింది కదా, ఆగిపోయారు కదా. చేస్తారులే, అన్ని ఒకసారి ఎట్లా కుదిరిద్ది. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మరి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? చండాలంగా ఉంది. చండాలంగా ఉందండి. ఎందుకని సార్? ఎందుకంటే ఏమీ చేయలేదు కాబట్టి. ఏమీ చేయలేదండి. ఏమీ చేయలేదు, ఈ ఏరియాలో అసలు ఏమీ చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. సరే సరే, మంగళగిరిలో ఎవరు వస్తే బాగుంటది? గంజి చిరంజీవి వస్తే బాగుంటది. ఆ? గంజి చిరంజీవి వస్తే బాగుంటది. గ్రంథి గంజి చిరంజీవి, గింజి చిరంజీవి గారు ఏ పార్టీ అయినా? వైఎస్ఆర్సీపీ. అంటే ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా, ఒకటి వాళ్ళ రామకృష్ణ గారు. ఈసారి ఆయన సీట్ ఎవరేమో ఎవరంటారా? అనుకుంటా మరి. ఎందుకని? జాలతార్లు ఇచ్చారుగా. ఓకే, లోకేష్ గారి పరిస్థితి ఏంటి సార్ ఇక్కడ? కొద్ది పోటీగా ఉండొచ్చు కానీ గంజి చిరంజీవి గెలుస్తాడు వైఎస్ఆర్సీపీ. ఓకే ఓకే, సేమ్ పొజిషన్, సేమ్ అదే. లోకేష్ గెలుస్తాడు. లోకేష్ గెలుస్తాడు. లోకేష్ గెలుస్తారు. ఎందుకని? వైఎస్ఆర్ వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇక్కడ ఈసారి లోకేష్ గెలుస్తాడు. ఓకే, జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? ఎలా ఉంది చెప్పడానికి ఉందండి, చెప్పకూడదు. ఏమి లేదంటారా? చెప్పకూడదు అంటారా? ఓకే, అండి. ఎలా ఉంది సార్ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. ఇక్కడ లోకల్ గా ఎవరు వస్తారు సార్? లోకేష్ గారు వస్తారా? ఎక్కడ సార్ మీ పేరు? జాఫర్ గారు. ఎలా ఉంది సార్ మంగళగిరి ఎవరు వస్తే బాగుంటది? ఇక్కడ కాదన్నా, విజయవాడ. ఎక్కడ? విజయవాడ ఎక్కడ? ఈస్టా వెస్టా సెంట్రల్? ఈస్ట్. గద్దె రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యే. అటుపక్క మాకు పార్థసారథి గారు అంటే పెనుమలూరు వస్తుంది. ఓకే, ఎలా ఉంది అక్కడ? మా ఏరియా బాగానే ఉందన్నారు. బాగానే ఉందా? మా ఊరికి అంటే పర్ఫెక్ట్. మా ఏరియా వరకు అయితే పర్ఫెక్ట్ గా ఉంది. ఇది వైసీపీనా టీడీపీనా? మాది వైసీపీ కింద. వైసీపీ. సార్ మీ పేరు? నవీ అండి. ఎలా ఉంది సార్ ఈసారి ఇక్కడ? సార్ ఇక్కడ ఈ మంగళగిరి టీడీపీనే పైన ఎవరు వస్తారు అనుకున్నారు? స్టేట్ లో కూడా టీడీపీనే వస్తుంది. ఎందుకని? జరుగుతున్నాయి రోజు వార్తలు చూస్తున్నా, ఇష్యూ ఒకటే ఉంది. అన్ని చుట్టుపక్కల గ్రామాలు నిన్నగాక మొన్న రోడ్లు ఎలా ఎత్తుకెళ్ళిపోతున్నారు, దాని మీద రెస్పాండ్ ఏమన్నా ఉందా? కనీసం కంప్లైంట్ ఇది అడ్మినిస్ట్రేషన్ చూసేవాళ్ళు, పట్టించుకునేవాళ్ళు ఉంటారుగా, జనాలు అబ్జర్వ్ చేస్తారుగా. ఓకే, ఈసారి ఎక్కడైతే టీడీపీ వస్తుంటారు పక్కా. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను చెప్తానండి, అన్ని తెలుసు కూడా. ఎవరన్నా అడగండి, మనం చెప్పాలి. ఏముందండి పరిపాలన ఎక్కడ ఉంది? ఓకే, సంక్షేమ పథకాలు బాగా ఇస్తా అన్నారు, నెంబర్ దేశంలో అంటున్నారు. బ్రహ్మాండంగా చెప్తానండి. ఒకప్పుడు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత వస్తున్నాయి? 200 దాటితే కరెంట్ బిల్లు కట్ చేస్తారు. ఆర్థిక సాయం ఏంటండి అసలు అది? స్విచ్ అసలు 1,00,000 ఎకరాలు కేవలం స్లిప్లు ఇవ్వకపోవటం వల్ల, సంచులు ఇవ్వకపోవటం వల్ల 42 లక్షల ఎకరాలు సంక నాకిపోయినాయి. ఇవాళ రేట్లు 80 రూపాయలు చిక్కుడు, అదేంటి నాటు చిక్కుళ్ళు. వారం రోజుల నుంచి రైతు బజార్లో సరుకులు దొరకట్లా. బాగా డైలీ మేము కూరలు, వెజిటేబుల్స్ వ్యాపారం. ఆ ఎఫెక్ట్ మా మీద పడుతుంది. లోకేష్ గారు వస్తారు. లోకేష్ గారు ఎందుకనంటే ఆయన గెలవపోయినా గానీ పేదలకు మంచి పని చేస్తున్నాడు, అన్నా క్యాంటీన్లు పెట్టాడు, అన్ని అభివృద్ధి చేస్తున్నాడు. నా తుఫాను వచ్చిన వాళ్ళకి గాడు అధికారంలో లేకపోయినా గానీ, 2 ఇటుకరాలు పడిపోయినా గానీ నేనున్నానమ్మా అని చెప్పేసి ముందుకు వచ్చి ఒక ఆర్థిక సాయం చేస్తున్నాడు. అందుకనే దగ్గర 40 నుంచి 50,000 మెజార్టీతో లోకేష్ గారు గ్యారెంటీకి వస్తారండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మంగళగిరిలో టీడీపీ వస్తుంది. ఎందుకని?
అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా చూస్తే టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అనుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఆళ్ళ రామకృష్ణ గారు 2 times నెగ్గారు కదా ఇక్కడ. ప్రతిసారి నెగ్గాలన్న వారంటీ గ్యారంటీ ఏముండదు. ఎలా చేశారు ఇక్కడ ఈ 10 సంవత్సరాలు? 10 సంవత్సరాల్లో బాగానే చేశారు. ఈ 4 సంవత్సరాలు అంతగా ఏమీ లేదు. లేబర్ పని లేదంటారు. కానీ పని ఉంటే ఎవరైనా వేయచ్చు. లేబర్ పని లేకపోతే ఓకే, కానీ ఎందుకు లేకుండా పోనీ పనులు? ఏముంది, ఇసుక పెరిగితే ఇంకేం పని ఉంటే ఇంకా ఆగిపోవడం వల్ల. నీ పెయింట్ పని చేస్తా, ఇంకా పని చేస్తాడు. ఒక ఇసుక కొనాలంటే 8,000 వాళ్ళు చేస్తే మేము చేసేది. ఓకే, ముందు వాళ్ళు లోపల చేసుకొని వాళ్ళు వస్తారు, మేము వెళ్తాం. ఓకే, సరే, థ్యాంక్ యూ అన్న. ఏ ప్రభుత్వం ఉందో ఏదో చూసాను మంగళగిరిలో ఉంది. సో నేను జగన్ వస్తే బాగుంటుంది, వైసీపీ వస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే ఎందుకంటే పథకాలు గిదకాలు బాగుంటాయి కదా అని నేను అనుకుంటున్నాను. అంటే కొంతమంది అభివృద్ధి జరగట్లేదు. ఆ అభివృద్ధి అనేది మాత్రం కొంచెం డిఫరెన్సెస్ ఉండదు. అభివృద్ధి అనేది కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇండస్ట్రీస్ పెట్టి రోడ్లు బాగా చేస్తే బాగుంటది. అది ల్యాకింగ్ అని అన్నమాట వాస్తవం. ఓకే, థ్యాంక్ యూ సార్. నా ఫీలింగ్ నేను చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ. వచ్చిన మాకు కై కష్టం తప్పదు. అది ఏది వచ్చినా పర్లేదు, ఏదో వచ్చినా పర్వాలేదు. అదే జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. బాగా ఉందా? లోకల్ ఈసారి టీడీపీ నుంచి నారా లోకేష్ గారు పోటీ చేస్తున్నారు కదా. చేస్తున్నారు, మరి ఎట్లా ఉంటుందో తెలియదు. వచ్చే అవకాశం ఉందంటారా నారా లోకేష్ గారు? చెప్పలేమంటారా? గాలిపాటు. ఓకే, సరే, థ్యాంక్ యూ అండి. బాగుంటది. ఏం చెప్పేది ఏముంది, ఈసారి టీడీపీ అంటున్నారు. మరి టీడీపీ అంటున్నారు. ఏంటి జగన్ గారి పరిపాలన నచ్చలేదు జనాలకి? నచ్చలేదు అంటున్నారు. మరి అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, మాకు తెలియదు. తెలియదు అంటారా? మంగళగిరిలో ఎవరు వస్తే బాగుంటది? చెప్పకూడదండి, ఎందుకు చెప్పకూడదండి. అది ఎలా ఉంది జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఆ పరిపాలన జగన్. చెప్పండి సార్. వస్తారన్నారు. మాకైతే ఏ పథకాలు కూడా రావట్లేదు. ఓకే, చంద్రబాబు అండి. చంద్రబాబు గారు ఎందుకంటే సార్, ఎందుకంటారు? ఎందుకంటే ఏముందని మా ఊరండి. రోడ్లు బాగున్నాయా, కాలువలు ఉన్నాయా, నీళ్లు వస్తున్నాయా, ఏమీ లేవాడ. ఏ ఊరి మీది? నవలూరు. నవలూరు. పక్కనే. ఓకే అండి, ఓకే. చెప్పండి సార్. మీరు నేను చెప్పాను పథకాలు బాగా నెంబర్ 1 ఇండియాలో అంటారా? ఆయనే ఎవరు వస్తారా? కంపల్సరీగా వస్తాడు, తన్నుకుంటూ వస్తాడు. ఓకే, ఓకే. సార్ మీరు బాలాజీ. ఎలా ఉంది మంగళగిరిలో ఈసారి ఎవరు వస్తారు? మంగళగిరి ఈసారి లోకేష్ గారు వస్తారు. ఎందుకని సార్? ఎందుకంటే అభివృద్ధి ఏది, రాష్ట్రం అభివృద్ధి. అసలు క్యాపిటల్ సిటీ ఏది 10 సంవత్సరాలు అవుతుంది. 3 చెప్పారు కదా. 10 సంవత్సరాల్లో ఏంది 3 చెప్తే అసలు ఏది ఒకటి కూడా లేదుగా. అసలు ఆంధ్రాకి క్యాపిటల్ సిటీ ఏది? వెస్టర్న్ ఏరే రాష్ట్రం నుంచి రావాలంటే ఏం చూసి వస్తారు, దేనికోసం వస్తారు? అసలు అభివృద్ధి ఏమైంది? అంతేగాని అమ్మ ఒడి ఇచ్చారు, నాన్న ఒడి ఇచ్చారు, ఆటోలో డబ్బులు ఇచ్చారు, కారులో డబ్బులు ఇచ్చారు, ఇవన్నీ ఎందుకు? అసలు క్యాపిటల్ సిటీ అది, మెయిన్ ఇల్లేది. ఇల్లు అసలు మెయిన్ క్యాపిటల్ రాజధాని ఏది? అది డెవలప్మెంట్ ఉండాలి కానీ ఉత్త ఇవన్నీ ఎందుకు? అలా అని చెప్పి ఈసారి జగన్ ఛాన్స్ లేదు. వస్తే చంద్రబాబు వస్తాడు. అది మంగళగిరి మాత్రం పక్కాగా లోకేష్. జనసేన టీడీపీ కలిసింది కదా. జనసేన ఏదైనా పొత్తే తప్ప జనసేనకి అంత బలమైనది. అంటే పొత్తులు ఎలా ఉండదు అన్న? పొత్తులో కూడా బలమే ఉండదు. పొత్తు వల్ల టీడీపీకి లాభమా నష్టమా? లాభమే కానీ కలిసే ఉన్నా కాబట్టి లాభమే కానీ నష్టమే ఉండదు. ఓకే, థ్యాంక్ యూ అండి. తెలుగుదేశం ఎందుకని సార్? ఈ ప్రభుత్వంలో ఏది తీసుకుందాం అన్నా గానీ కొనపోతే కోరి అమ్మపోతే అరువు అన్నట్టుగా ఇసుక రేట్లు గానీ, ఓకే, నిత్యావసర ధరలు గానీ ఏది కూడా అందుబాటులో లేదు కదా సార్. అంటే సంక్షేమ పథకాలు ఇస్తుందా ఉన్నారు కదా ప్రభుత్వం. సంక్షేమ పథకాలు అంటే తెలుగుదేశం కంటే ఎక్కువ ఇచ్చాడా? అన్ని కార్పొరేషన్లు పెట్టాడు. ఎస్సీ కార్పొరేషన్ అన్నాడు, బీసీ కార్పొరేషన్ అన్నాడు. ఎస్సీ కార్పొరేషన్ ఎన్ని విధాలుగా తీసి విమర్శించి చైర్మన్ చేసాడు. ఒక్కరిలోనే ఇచ్చాడు, ఒక్కరికన్నా. ఓకే, ఓకే, మైనార్టీకి ఇచ్చాడా లేకపోతే అన్ని కార్పొరేషన్లు చేసాడు? ఎవరికి ఇవ్వలేదు కండి. చూడదంటారా? కార్పొరేషన్ సుఖం ఉంది, డెవలప్మెంట్ ఏడుంది అసలు? డెవలప్మెంట్ ఎటువంటి డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారు మీరు? ఏదైనా జాబులు కానీ 2,30,000 వాలంటీర్ జాబ్ ఇచ్చామని చెప్తున్నారు కదా. అండి, ఈ 5,000 ఉద్యోగాలుగా మరి అయ్యానండి జాబులు. అంటే ఇంకా 5,000తో పిల్లల కుటుంబం గడుస్తుందండి. ఇంటి రెంట్ కూడా రావట్లేదు కదండి వాళ్ళ 5,000కి. అదంటారా? అదే సార్. సార్ మీ పేరు చెప్పారు కదా సార్. ఇంకా
పాత వాళ్ళు వస్తేనే బాగుంది. ఆ? పాత వాళ్ళే బాగుండింది. ఎవరు? పాత వాళ్ళు ఉంటేనే బాగుంది. జగన్ గారా బాబు గారా? బాబు గారే. బాబు గారు. ఎందుకని? ఇప్పుడు అప్పటికి ఇప్పుడు తేడా ఉందిగా. అప్పులు గిప్పులు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. తెలంగాణ పరిపాలన ఎలా ఉంది? ఈసారి ఎవరు వస్తే బాగుంటది? తెలుగుదేశం వస్తే బాగుంది. తెలుగుదేశం వస్తే బాగుంటుంది. ఎందుకని? అభివృద్ధి లేదు కదా. అభివృద్ధి లేదు. రేపనే రోజు జనాలకు కావాలి కదా. అంటే అభివృద్ధి ఎటువంటి అభివృద్ధి? 25 అయినా కూడా మన పిల్లలు చెప్పుకునేట్టుగా ఉండాలి కదా. అంటే రాజధాని అన్నారు. చంద్రబాబు గారు 3 సార్లు చేశారు. అంటే మినిమం 15 సంవత్సరాలు చేసి ఉంటారు మాక్సిమం. సుమారుగా 15 years చేశారు. అప్పుడు లేని డెవలప్మెంట్ ఇప్పుడు వచ్చేస్తుంటారా? అప్పుడు అంటే హైదరాబాద్ బాగా చేశారు కాబట్టి దానివల్ల అంటారు. 3 రాజధానుల గురించి ఏమంటారు సార్ మీరు? అదే అన్నారు మొన్న మా జూలై నెలలో పెడతాన్నారు, మళ్ళీ ఆగస్ట్ అన్నారు, డిసెంబర్ వచ్చేసి. ఓకే, ఈసారి ఇక్కడ లోకల్గా ఎవరు వస్తా అనుకున్నారు? టీడీపీనా లేకపోతే వైసీపీనా? ఏమో డౌట్ ఆళ్ళ రామకృష్ణ గారు ఎలా చేశారు? తెలియదు. పరిపాలన లోకల్గా ఎలా చేస్తున్నారు? కనపడలేదు. కనపడలేదు. ఓకే, థ్యాంక్ యూ గారు. చెప్పండి. చెప్పండి సార్, ఈసారి మంగళగిరిలో ఎవరు వస్తే బాగుంటది? స్టేట్లో ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వచ్చినా మనకు చేసేది ఏమి ఉండదండి. రామకృష్ణారెడ్డి నాకు తెలుసు, నేను సురేష్ అని ఆయనకు తెలుసా? తెలీదుగా. ఓకే, ద్రౌపది ముర్ము నాకు తెలుసు, అంతకుముందు రాష్ట్రపతులు తెలుసు, ఓకే, ఇందిరాగాంధీ తెలుసు. అంటున్నారు సంక్షేమ పథకాలు ఎక్కువైపోయినాయి, డెవలప్మెంట్ లేదంటున్నారు. సంక్షేమ పథకాలు ఉంటే ఎవరికి ఉన్నాయి? ఏ పథకాలు ఉన్నాయి? ఎవరు పెట్టారు? రాజ్యాంగంలో రచించిన పథకాలే గాని కొత్తగా పెట్టిన పథకాలు ఏం కాదయ్యి. రాజ్యాంగాన్ని నశింపజేసే పథకాలు అయ్యి. అంతే అంతే అంటారు. ఓకే, తెలుగుదేశం ఎందుకని సార్? తేడా వచ్చింది. అంత చెబుతున్నారు తెలుగుదేశం అంటున్నారు జనాలు. సార్ ఎందుకని సార్? అందరిలో అసంతృప్తి అనేది ఏర్పడిపోయి ఏదో ఎక్కువ శాతం తెలుగుదేశం వస్తుంది అనుకుంటున్నారు. అంటే ఎందువల్ల? ఎందువల్ల? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జగన్ గారు చాలా సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు కదా అంటున్నారు. లబ్ధి పొందే వాళ్ళు పొందుతానే ఉన్నారు, కానీ ఒక్కొక్కళ్ళ నోటన అట్లా చెప్తున్నారు. తెలుగుదేశమే బాబు గారి పాలన నచ్చిందా, జగన్ గారి పాలన నచ్చిందా? బాబు గారి పాలన నచ్చింది. మీరున్నారు జనాలు. లోకేష్ గారు ఎందుకని సార్? రాష్ట్ర పరిస్థితులు బాగాలి. పరిస్థితులు అంటే ఏ విధంగా? అంటే వైసీపీ వాళ్ళు దేశంలోనే సంక్షేమ పథకాలు నెంబర్ 1 ఉంది ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. ఎట్లా ఉండే ఎవరు కూడా చెప్పగలదు అసలు. ఎవరు కూడా ఎవరిని అడిగినా కానీ ఇదే మాట చెప్తారు. టీడీపీ ఎవరిని అడిగినా ఇదే చెప్తా. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే. చిన్న గారు చెప్పండి సార్. ఈసారి ఎవరు వస్తే బాగుంటది మంగళగిరి పైన స్టేట్ లో? అంతా దైవ నిర్ణయం అండి, మనదే ఉంది. దైవ నిర్ణయం. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? కొత్తగా బాగుందండి, మాకైతే ఇబ్బంది లేదు. ఏ ఇబ్బంది లేదంటారు? బాగుందండి, పర్లేదు సార్, బాగుంది. డెవలప్మెంట్ లేదని చాలా మంది ఓన్లీ సంక్షేమ పథకాలే, అవి కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకి అందుతున్నాయి తప్ప జనాలకు వెళ్తలేదు అంటున్నారు. లేదండి, అలా ఏం లేదు. కాకపోతే అందిన వాళ్ళు సంతోషపడుతున్నారు, అందని వాళ్ళు బాధపడుతున్నారు. అందరికి 100% అందలేదని మనం అనుకోవాలి. చెప్పాలంటే ఓకే, అందిన వాడు సంతోషపడుతున్నాడు. ఈ లోకల్ గా మంగళగిరిలో ఈసారి ఎవరు వస్తా అనుకుంటారు? జనాలు ఏమనుకుంటున్నారు? ఏదైనా మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్ మీ పేరు?